నమస్కారం అండి. నా పేరు తిరుమలరావు. మాది మంచంపల్లి గ్రామము, పూడూరు మండల్, వికారాబాద్ డిస్టిక్ అండి. మా దగ్గర వచ్చేసి ఇప్పుడు ఫీల్డ్ పైన గంగా కావేరి వాళ్ళది 218 సూపర్ బౌల్ అనే పత్తి విత్తనం పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ విత్తనము అన్ని వెరైటీల కొద్దీ ఇది చాలా బాగుంది. మేము ఒక 2 years నుంచి ఈ విత్తనము పెడుతున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎనీ వెరైటీ ఆఫ్ అంటే ఏ కాలంలోనైనా సరే ఇది వాతావరణానికి తట్టుకోవడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకు కాయ వచ్చేసి సైజు కూడా బాగా ఉంది. ఇంకా ఇందులో ఇదే కాయలో సేమ్ మనకు ఒక 5 పాయలతో కూడుకొని పత్తి ఉంటుంది. ఒక్కొక్క పాయలో 9 విత్తనాలు కూడా ఉంటాయి. వెయిట్ మంచిగా ఉంటుంది, ప్లస్ మార్కెట్లో కూడా బాగుంది, దిగుబడి కూడా బాగుంటుంది. ఒక చెట్టుకు మినిమం 70 నుంచి 80 కాయ కూడా ఉంటుంది. ఈ విత్తనం పెట్టడానికి మేము కంపెనీ వాళ్ళతో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా, మాకేమైనా సందేహాలు ఉన్నా వాళ్ళకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా మాకు రెస్పాండ్ అయ్యారు. ఏమేం చేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి చెప్పారు. మాకు వాళ్ళ సపోర్ట్ బాగా అందింది. ఈ పత్తి విత్తనం పెట్టడానికి మేము ప్రతి ఒక్క రైతుకు సజెషన్ ఇస్తున్నాము, పెట్టొచ్చు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు 10 years బ్యాక్ పెట్టిన పత్తి విత్తనాల కొద్దీ గంగా కావేరి విత్తనం అనేది కొద్దిగా పర్వాలేదు, మంచిగా ఉంది. దాని మీద ఇది గంగా కావేరి సీడ్ అనేది కొద్దిగా బెస్ట్ ఉంది. మేము రైతులకు కూడా సజెషన్ చేసేది ఏంటంటే గంగా కావేరి పెట్టడం వల్ల లాభాలు కూడా మంచిగా ఉన్నాయి, దిగుబడి కూడా బాగుంది. కనుక రైతులకు, మన రైతు సోదరులందరికీ గంగా కావేరి పెట్టడం వల్ల మనకు కొద్దిగా లాభాలు కూడా మంచిగా ఉంటాయని చెప్పి నా యొక్క సలహా. ఈ గంగా కావేరి సీడ్ పెట్టడం వల్ల మనకు అడుగు ఏదైతే మనం ఫర్టిలైజర్ వేస్తామో ఫర్టిలైజర్ కూడా కొద్దిగా తక్కువ శాతంలో వేసుకున్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరియు పైన స్ప్రేలు ఏవైతే ఉంటాయో పైన స్ప్రేలు కూడా మనకు తక్కువ మోతాదులో తక్కువ ఖర్చుతో కొట్టడం వల్ల మనకు మెయింటెనెన్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతున్నాయి. మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గినప్పుడు మనకు పెట్టుబడి తగ్గినప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఇంకొకటి మొక్కకు మనకు తక్కువ మందులు వేసినాము హెల్దీగా ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది రైతుకు. అలాంటివి ఏం డౌట్లు అవసరం లేదు. ఎంత తక్కువ మందు వేసినా, ఎంత తక్కువ పెట్టుబడి పెట్టినా కూడా మొక్క హెల్దీగానే ఉంటుంది. కావున మనం ఈ గంగా కావేరి సీడ్ నేను ఇంతకుముందు వేసిన దానిపైన ఇది హెల్దీగా కనిపిస్తుంది. కావున నేను గంగా కావేరి సీడ్ వేయమని మన రైతు సోదరులకు సీడ్ వాడమని చెప్పేసి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. దేశానికి రైతు ఏ విధంగా అయితే ముఖ్యమో అదేవిధంగా రైతు మంచిగా ఉండాలంటే ఈ యొక్క వ్యవసాయం కూడా రైతుకు అదే విధంగా ముఖ్యం. కనుక తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి రావాలంటే గంగా కావేరి వాళ్ళ సీడ్ పెట్టడం వల్ల మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఎక్కువ లాభాలు వస్తాయి. కావున గంగా కావేరి సీడ్ పెట్టండి అని మీకు నా యొక్క సలహా. జై జవాన్, జై కిసాన్.